హలో అందరికీ వెల్కమ్ టు కీర్తనాస్ కుకింగ్ ఛానల్. ఇప్పుడు చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చికెన్కి కావాల్సిన పదార్థాలు ఆనియన్, పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర, మెంతి కూర కట్ చేసి ఇలా కడిగి పెట్టుకున్నాను. తర్వాత స్పైసెస్, బిర్యానీ ఆకులు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, బండ పువ్వు ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక బాండీ పెట్టుకోవాలి. అది వేడయ్యాక దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు చూపించిన స్పైసెస్ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. వాటిని మంచిగా కలుపుకోవాలి. వాటిని మంచిగా వేయించుకున్నాక ఇప్పుడు మెంతి కూర, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. అవి మంచిగా కలుపుకోవాలి. అవి మంచిగా వేగాక ఇప్పుడు తగినంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఒక 2 minutes మగ్గించుకోవాలి. మగ్గాక కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చికెన్ని మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఒక 5 minutes ఉడికించుకోవాలి. చికెన్ ఇలా మంచిగా ఉడికాక తగినంత కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, చికెన్ మసాలా, ఇది నేను ఇంట్లోనే చేసుకున్నాను. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. ధనియాల పొడి ఇవి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఒక 2 minutes మగ్గించాలి. ఇప్పుడు క్యాప్ తీసాక కొబ్బరి పొడి వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక క్యాప్ పెట్టేసి ఒక 2 minutes వేయించుకోవాలి. తర్వాత చికెన్కి సరిపడా వాటర్ పోయాలి. వాటర్ పోసి మంచిగా కలుపుకున్నాక
కొద్దిగా కొత్తిమీర వేసి క్యాప్ పెట్టేసి ఒక 5 minutes ఉడికించుకోవాలి. ఇప్పుడు క్యాప్ తీసి చూసాక ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు పైనుంచి కొత్తిమీరని గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.